ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన క్రీస్తు నామములో ఈ ఉదయ కాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మనము దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనములో ఆ మాటని 3 భాగాలుగా చేసుకున్నాం. ఒకటి, ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలు ప్రత్యేకంగా ఉంటారని. రెండవదిగా ఆశా నిగ్రహం గురించి ధ్యానం చేశాం. ఎలా నిగ్రహ శక్తితో ఉండాలి అనే మాట ధ్యానం చేశాం. మూడోది, సాతానుడు మన ముందుకు ఎలా తీసుకొస్తాడు, వాడిని ఎలా మనము జయించాలి, శోధనను ఎలా జయించాలి, యేసుక్రీస్తు కొండ మీద సాతానుడు తీసుకొచ్చిన వాటిని ఎలా జయించాడు అనేది మనం ధ్యానించాము. కనుక సాతానుడు రకరకాలుగా మనల్ని శోధిస్తూ ఉంటాడు. ఈ లోకరాజ్యాలు, వాటి మహిమలు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబాన్ని తెచ్చిపెట్టినట్లు భక్తులు ముందుకు రాజభోజన పదార్థాలను తీసుకొస్తూ ఉంటాడు. అయితే వారు వాటిని ఖాతరు చేయక జయించారు. కనుక మనం ఏ దురలవాటులు విడిచిపెట్టామో ఆ సంగతులు సాతానికి బాగా తెలుసు. కనుక మనకిష్టమైన ఆ పాత సరుకును మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంటాడు. మనం ఏదైతే ప్రభువులోకి వచ్చే ముందు చెడు వ్యసనాలను కలిగి ఉన్నామో, మరలా ప్రభువులోకి వచ్చి పరిశుద్ధతలో సాగుతున్నాం, పవిత్రతలో సాగుతున్నాం, ప్రార్థనలో సాగుతున్నాం, కాస్త నిష్ఠగా ఉన్నాం అని ఎప్పుడైతే అనుకుంటామో, మరలా ఆ పాత సరుకును మన ముందుకు తీసుకొస్తుంటాడు. అది ప్రతి ఒక్క ఆత్మీయుడు గమనించవలసిన వారై ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే యోసేపు జీవితంలో కూడా జరిగింది. అగస్టిన్ అనే ఒక మంచి దేవుని బిడ్డ ప్రభువుని ఎరక్క ముందు అతను విస్తారమైన పాపములు చేస్తూ ఉండేవాడు. అతని కొరకు అతని తల్లి చాలా ప్రార్థిస్తూ ఉండేది. ఎంతో కాలము కన్నీటితో ప్రార్థించింది. అతడు భయంకరమైన త్రాగుబోతు, వ్యభిచారి. ఓసారి ఒక చిన్న సువార్త పత్రిక అతని జేబులో ఉంచుతూ ఉండేది. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మగారు అతని జేబులో సువార్త పత్రిక లేదా ఒక చక్కటి సాక్ష్యం యేసయ్యను గూర్చినవి ఉంచుతూ ఉండేది. అయితే ఏదో ఒక సమయంలో నా బిడ్డ అది చదువుకుంటాడేమో అని. అయితే అతను మారు మనసు పొందుతాడు, కానీ తాగి తూలుతూ ఊగుతూ ఇంటికి వస్తూ ఉండేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంటికి వచ్చేసరికి అతని జోబులో కరపత్రిక ఉండేది కాదు. ఇలా చాలా రోజులు జరిగిపోతుండగా చాలా దినాలకు ప్రభు అగస్టిన్ దర్శించారు. అగస్టిన్, నీవు ఇప్పుడు చనిపోతే నీ గతి ఏమిటి? ఒకసారి ఆలోచించాయి. ఒంటరిగా నడుస్తున్న సమయంలో ఆ స్వరం వినేసరికి అతనికి చాలా భయం, ఆందోళన కలిగింది. వెంటనే మోకాళ్ళ మీద పడి కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తున్నాడు. తన పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. వయసు చిన్నదే, కానీ పాపాలు మాత్రం వ్యభిచారం, త్రాగుబోతూ రకరకాలైన అలవాటులతో ఉన్నాడు. ఇక దేవుడు అతన్ని సంధించారు. ప్రభు అతనితో మాట్లాడారు. ప్రభు స్వరానికి లోబడిన అతను ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే స్థలంలో తన పాపాలన్నీ కూడా విడిచిపెట్టేశాడు. నిజంగా ఇప్పుడు ఆనందం ఏంటో, ఇప్పుడు సంతోషం ఏంటో అతని జీవితంలో కలిగింది. ఇతనిని చూచి పరలోకములో దేవదూతలు పండగ చేసుకున్నారు. నిజమే, ఒక పాపి ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి వస్తారో ఆ వ్యక్తి జీవితం చాలా ఆనందమయంగా కలుగుతుంది. నిజమే, ఒకప్పుడు మనం పాపములో జీవించాం, నెమ్మది లేకుండా జీవించారు, సంతోషం లేకుండా జీవించారు, సమాధానం లేకుండా జీవించారు. ఆ వ్యసనాలన్నీ విడిచిపెట్టండి, ఆ పాపాలన్నీ విడిచిపెట్టండి. హృదయంలో ఎంతో భారం దిగిపోయినట్లుగా ఉంటుంది, ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా ఉంటుంది. అప్పుడు అర్థమైంది అగస్టిన్కి, ఇంతవరకు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, నేను ఇప్పుడు చాలా చక్కగా జీవిస్తున్నాను అని. అతను చాలా చక్కగా ప్రభు మార్గంలో జీవిస్తూ ప్రార్థనలో సాగుతుండగా ఒకానొక రోజు ఒక మార్గంలో వెళుతుండగా ఒక పాత స్నేహితురాలు మేడ మీద నుండి అగస్టిన్ పిలుస్తుంది. అగస్టిన్ చూడలేదు. చప్పట్లు కొట్టింది, చూడలేదు. నానా తిప్పలు పడి క్రిందకు పరిగెత్తుకొని వచ్చి అగస్టిన్ అని ఎదురుగా నిలబడింది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. అయితే అగస్టిన్ అడుగుద్ది కదా, నన్ను మర్చిపోయావా, నా యొద్దకే కదా నువ్వు వస్తున్నావు అని అడిగింది.
అగస్టీన్ ఆ వైపు చూస్తూ అన్నాడు, ఓ అమ్మాయి, నీవు అనుకున్న అగస్టీన్ చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఇప్పుడున్న ఈ అగస్టీన్ క్రొత్త అగస్టీన్. క్రీస్తు బిడ్డగా నేను మారిపోయాను. నా పాపముల విషయంలో నేను చనిపోయాను. ఇప్పుడు నేను నూతన అగస్టీన్ని. నేను జీవితంతో జీవిస్తున్నాను అని మాట్లాడాడు. నిజంగా ఎంత ప్రభునామానికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా పాపములను విడిచిన వారే, కానీ మరలా సాతానుడు మిమ్మల్ని పాపములోనికి లాగడానికి మీకు ఎరగా వేస్తున్నాడేమో. ఏది కాదనుకొని వచ్చారు, ఏ వ్యసనాన్ని కాదని మీరు విడిచిపెట్టారు, ఏ వ్యభిచారమునైతే, ఏ త్రాగుడునైతే, ఏ సిగరెట్లు అయితే, ఏదైతే విడిచారో ప్రభులోకి సాగుతున్నారు. కొద్ది రోజులు సాగి మరలా అదే పాత అలవాట్లోనికి వెళితే అది ఎంత వేదనకరమైన విషయం. ఈ ఉదయకాలమందు అగస్టీన్ విడిచిపెట్టాడు. సాతానుడు లాగడానికి ప్రయత్నించాడు, కానీ అతని ఆత్మీయతలు ఎక్కడా కూడా చల్లాలేదు. దేవుడు బహుగా వాడుకున్నాడు అగస్టీన్. బైబిల్ కాంకార్డెన్స్ ని కూడా అతను రాశాడు. అయితే నిజంగా ఇతను మారడానికి గల కారణం ఏమిటి అంటే అతని యొక్క అతని తల్లి చేసినటువంటి ప్రార్థన. ఈ ఉదయకాలమందు అగస్టీను సాతాను చేత శోధించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఆది కాండంలో యోసేపు సాతాను చేత శోధించబడ్డాడు, కానీ ఎక్కడా కూడా అతను విఫలం కాల, జీవితం కలిగిన వాడిగా జీవించాడు. అగస్టీన్ సాతాను శోధించాడు, కానీ అగస్టీన్ ఎక్కడ జారిపోలే, ఎక్కడ పడిపోలేదు, ఏ విషయంలో కూడా. నిజంగా జీవితం కలిగి అనేకమైన ఆత్మల రక్షణార్థమై గొప్ప సేవ జరిగించినట్లుగా ఈ యొక్క ఉదయకాలమందు మీ జీవితాలలో ఏ వ్యసనమునైతే కలిగి ఉన్నారో ఈ ఉదయకాలం ముందు దాన్ని విడిచిపెట్టండి. శోధన మీకు రకరకాలుగా ఎదురవుతుంది. దాన్ని జయించడానికి మెలకు కలిగి ఉండండి. మెలకుతో ప్రార్థించుకోండి. దేవుడు ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉండేలాగున ఒక గొప్ప సవాల్తో కూడినటువంటి జీవితాన్ని జీవించడానికి రమ్మని ప్రభు ఆహ్వానిస్తున్నారు. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మాటలు అనేకులకి దీవెనకరంగా, ముఖ్యంగా యవన బిడ్డలకి ఒక అగస్టీన్ని మార్గదర్శకంగా పెట్టుకోవడానికి కృప దయచేయండి. ఏ చెడునైతే విడిచిపెట్టాడు, ఏ పాపమునైతే విడిచిపెట్టాడు, ఏ రోత జీవితానైతే విడిచిపెట్టాడు, మరలా ఎన్నడూ కూడా అతడు అడుగు వెనక్కి వేయలేదు, అతను చూపు వెనక్కి త్రిప్పలేదు. ప్రభువా, నిజంగా నాయన ఎన్నో సందర్భాలలో సాతానుడు అతని భక్తిని కదిలించడానికి ప్రయత్నం చేశాడు, కానీ అగస్టీన్ ఎక్కడా కూడా జారిపోలేదని ఈ ఉదయకాలమందు ప్రభువా, అలాగున ఈ మాటలు వింటున్న వారందరూ కూడా పరిశుద్ధులుగా జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి చక్కటి ఆయుష్ ఆరోగ్యాలతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ప్రాముఖ్యంగా మీ బిడ్డలకున్న ప్రతి విధమైన బంధకాలన్నీ కూడా విడిపించి మీ సాక్షులుగా నిలబెట్టుకొని మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఉదయకాలమందు ప్రభు మీకు తోడయుడి నడిపించును గాక. ఆమేన్.